యాక్చువల్లీ స్పోర్ట్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అన్నమాట. రాష్ట్ర జాబితాలో ఉంది. కానీ ఒక కంట్రీ ఎప్పుడైతే మనం ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, కామన్‌వెల్త్ గేమ్స్ కానీ వెళ్తామో అవి మనం కంట్రీ ప్రైడ్‌ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. యాస్ ఎ కంట్రీ అక్కడ మనం గెలిస్తే మన ఫ్లాగ్ ఎగురుద్ది. మన నేషనల్ యాంథమ్ అక్కడ ప్లే చేస్తారు. అదంతా చాలా డిఫరెంట్ ఆరా అన్నమాట. దో స్పోర్ట్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినా సరే, అంటే రాష్ట్ర జాబితాలో ఉన్న స్పోర్ట్స్ అనేది దీనికి కోఆర్డినేటెడ్ యాక్షన్ చాలా అవసరం. అండ్ చాలా రాష్ట్రాల దగ్గర ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా లేదనే చెప్పాలి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకు ముందే ఖేలో ఇండియా స్కీమ్స్ అని ఇలాంటి రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళకి స్పెషల్గా టాప్స్ అని చెప్పి, టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ అని చెప్పి ఆ అథ్లెట్స్ కి కస్టమైజ్ సపోర్ట్ ఇవ్వడానికి టాప్ స్కీమ్ తీసుకొచ్చింది. అంతేకాదు ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఎప్పుడైతే ఫిట్నెస్ వెల్నెస్ బాగుంటుందో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్లో స్పోర్టింగ్ కల్చర్ పెరిగిద్ది అనమాట. దేశంలో స్పోర్టింగ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు ఇప్పుడు మొత్తం ఈ దేశంలో ఈ స్పోర్టింగ్ కల్చర్లో మనకి ఏదైతే స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఉన్నాయో, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఇవన్నీ ఉన్నాయో, వీటికి సంబంధించి ప్రాపర్ రెగ్యులేషన్స్ కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు, అంటే మొత్తం సిస్టమ్ని, స్పోర్ట్స్ గవర్నెన్స్ని స్ట్రీమ్ లైన్ చేసే దశగా స్ట్రీమ్ లైనింగ్, స్ట్రెంథనింగ్ అండ్ రెగ్యులేటింగ్ వీటన్నిటి కోసం మన ఇండియాలో ఈ స్పోర్ట్స్ గవర్నెన్స్ ని పెంపొందించడం కోసం నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ వచ్చేసింది అనమాట.